హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ చేయబోతున్నా, ఒక ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్తో. బికాజ్ ఎందుకంటే మా అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట. సో ఫస్ట్ ఇక్కడైతే అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో వెల్కమింగ్ అయితే మన మంచి డాగీ అనమాట, తన పేరు శాండీ అనుకుంటా. సో ఆ డాగీ అయితే మనకి మంచిగా వెల్కమ్ చేసింది. మొత్తం ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి, లంచ్ కోసం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అనమాట. సో మేము వెళ్ళేటప్పటికి చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఈ వీడియోలో మేము వెళ్ళేటప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే ఎర్లీ మార్నింగ్ ముహూర్తం ఉండడంతో సో అప్పుడే అయిపోయింది అనమాట. మేము వెళ్ళేటప్పటికి 10:30 ఆ టైం అయింది. సో అప్పటికే అయిపోయింది. బట్ అక్కడైతే ఫొటోస్ అవి ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఇంకా అసలైన హడావిడి అంతా ఉంటుంది కాబట్టి సో ఆ టైంకి మేము వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేయండి ఈ న్యూ కపుల్ని. ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఇద్దరు కూడా ఈక్వల్గా చాలా, అసలు ఇద్దరు ఇంట్రోవర్ట్స్ అని కాదు, ఎక్స్ట్రోవర్ట్స్ అని కాదు, ఇద్దరికిద్దరు ఒకలాగే ఉన్నారు. చాలా ఇద్దరు మైండ్ సెట్స్, ఇద్దరు హార్ట్స్ ఒకటే అయ్యాయి అనమాట. సో మేము వెళ్ళిన తర్వాత ఫొటోస్, ఇంకా ఆ హడావిడి, ఆ అక్క మ్యారేజ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ లంచ్ తర్వాత మంచిగా గేమ్స్ కూడా ఆడుకున్నాము. సో ఇవైతే తాంబూలాలు ఆల్రెడీ అయిపోయిన ప్రాసెస్, నేను జస్ట్ వీడియో కోసం తీసా అనమాట. సో గెస్ట్లు అందరూ అయితే లోపల కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు, లైక్ ఎలా ఉంది, ఏంటి, ఎలా చేయాలి అని చెప్పేసి. సో మేమైతే మొత్తం అంతా ఒకసారి క్యాప్చర్ చేయడం కోసం అన్నీ కూడా తీసేసాం అనమాట. అండ్ ఇక్కడైతే ఈ న్యూ కపుల్కి కేక్ కట్ చేసామన్నమాట. ఎప్పుడు ప్రతి ఒక్క మా అక్కలు, మా బావలు అందరి ఎంగేజ్మెంట్స్లో ఇదొక ఆనవాయితీ అయిపోయింది కేక్ కట్ చేయడం. సో వీళ్ళకి కూడా చేసేసాం. అండ్ వీళ్ళైతే మంచిగా సిగ్గుపడుతున్నారనమాట. న్యూలీ మ్యారీడ్ కదా, మ్యారీడ్ కాదు, ఇంకా అవ్వలేదు. సో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి చాలా బాగా సిగ్గుపడుతున్నారు. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా బాగా, కాన్వర్సేషన్ కూడా చాలా బాగుంది వీళ్ళిద్దరిలో. బెస్ట్ థింగ్ ఏంటంటే కాన్వర్సేషన్ చాలా బాగుందనమాట. నాకైతే బాగా నచ్చింది. అండ్ నా వ్లాగ్స్ బోర్ కొడుతూ ఉండొచ్చు, బట్ బోర్ కొట్టినా సరే నా కోసం చూసేయండి. బికాజ్ చాలా కష్టపడి ఎడిట్ చేస్తున్నా, నాకు రాకపోయినా నేర్చుకొని మరీ ఎడిట్ చేస్తున్నా, కొత్త కొత్త టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసేసి. సో కొత్త టెక్నిక్స్ అంటే ఏదో పెద్ద టెక్నిక్స్ కాదు, నాకు వచ్చిన వాటిల్లోనే కొంచెం మంచిగా ఇన్వెన్షన్స్లో చేసి ఇన్వెన్షన్స్ అనేవి మంచిగా ఉండి పెడుతున్నా అనమాట. సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని వెళ్ళి వాచ్ చేసేయండి. అండ్ మా అక్క, ఇంకా ముందు ఇంకా ఇంకొక అక్క ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి వ్లాగ్స్. కంప్లీట్గా వెళ్ళి వాచ్ చేయండి, అవి ఇంకా చాలా బాగుంటాయి. అండ్ మా ఫ్యామిలీ టోటల్గా మీకు కనిపిస్తుంది. అండ్ ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం ఈ వ్లాగ్ స్పెషల్గా ఎడిట్ చేస్తున్నా అనమాట. సో ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళు చూస్తున్నట్లయితే కమెంట్ చేసేయండి. అండ్ మేమైతే కేక్ని బాగా ఎంజాయ్ చేసాం. అది మిల్కీ బార్ కేక్ అనమాట, మిల్కీ బార్ ఫ్లేవర్ ఉంది అందులో. సో మంచిగా తినేసాం. విన్సీ అయితే దగ్గు అయినప్పటికీ కూడా తినేసింది. చిన్నపిల్లలకి అందరికీ కూడా కేక్స్, చాక్లెట్స్ అంటే చాలా బాగా ఇష్టపడతారు కదా. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామన్నమాట. ఇంకా తర్వాత లంచ్లో వెరైటీస్ అన్నీ కూడా తీసాను, అవి కూడా వస్తుంటాయి చూడండి. అండ్ ఇక్కడైతే వీళ్ళకి స్టిల్స్ తీసుకుంటున్నారు. ఈ స్టిల్స్ తీసేటప్పుడు వీళ్ళకి చాలా పెద్ద టాస్క్ అనమాట. స్టిల్ ఇవ్వడం ఒక చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. మా అక్కకి సిగ్గు అంటే మా బావకి కూడా సిగ్గే, ఇద్దరికి సిగ్గు అనమాట. సో వాళ్ళిద్దరు అసలు మేము స్టిల్స్ తీస్తుంటే డోర్ కూడా క్లోజ్ చేసేసారు, అంత సిగ్గు ఇద్దరికి చెప్పాలంటే. అండ్ ఇంకా వాళ్ళని చూస్తానులే అని చెప్పి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి అక్కడ ఉసిరికాయలు ఉంటే తెంపుకున్నాం అనమాట. తెంపుకుంటూ తింటూ ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటున్నారు అందరూ కలిపి. సో ఇంకా లంచ్లో ఏ వెరైటీస్ ఉంటాయి అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు, నేనైతే అదే ఆలోచించాను. బట్ ఫుడ్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది ఫుడ్, చాలా బాగుంది. ఏమేమి వెరైటీస్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. అండ్ ఇక్కడైతే ట్రెడిషనల్గా ఎంగేజ్మెంట్ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా పెట్టినారు. నాన్ వెజ్ ఏం పెట్టకుండా ఓన్లీ వెజ్జే పెట్టారనమాట. వెజ్లో మంచి మంచి వెరైటీస్ ఉంటాయి కదా, పన్నీర్,
ఇలా అన్నీ పెట్టారు. గుత్తి వంకాయ, పన్నీర్, ది గ్రేట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ అంటే ఈ రెండే అనుకుంటా. అండ్ కాలీఫ్లవర్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను, నాకు చాలా ఇష్టం కాలీఫ్లవర్ పకోడా అంటే. అండ్ అందరూ అయితే లంచ్ చేశారు. అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, ఇక్కడ ఇలా బంతి భోజనం పెట్టడం చాలా బాగుంది. అండ్ ఇదైతే వచ్చిన గెస్ట్స్కి మాత్రమే, మాకైతే లేదు. అంటే మాకు కూడా ఉంది, బట్ మేము అంతసేపు వెయిట్ చేయలేక అందరం కలిపి ఆ ఇంట్లోనే బంతి భోజనం చేసేసామన్నమాట. అండ్ మా అక్క మా బావ తింటున్న వీడియో విన్సి తీసేసింది. సో తీసింది కదా అని చెప్పి ఏమేం వెరైటీస్ వేసారా అని చెప్పి మొత్తం అన్ని క్లిక్ పెట్టేసా అనమాట. చాలా బాగుంది. ఫుడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎప్పుడు ఫుడ్ బాగుంది బాగుంది అని చెప్తావు కదా అనుకుంటున్నారు కదా, కానీ ఈసారి మాత్రం చాలా బాగుందన్నమాట. ఫుడ్ బాగా కుదిరింది. అండ్ మేమైతే మంచిగా చిల్ అయినాం. ఫుడ్ అంతా తినేసి బాగా అది అరిగేంత వరకు కబుర్లు చెప్పుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ అలా అక్కడే ఉన్నామన్నమాట. సో ఆ ఎంగేజ్మెంట్ డే అంతా కూడా కంప్లీట్గా చాలా బాగా గడిచింది. సో ఇంకా నెక్స్ట్ ఎవర్ ఎంగేజ్మెంట్, నెక్స్ట్ ఎవరు పెళ్ళి అనేది తర్వాత రివీల్ చేస్తాను. ఇంకా మంచి మంచి పెళ్ళిళ్ళు అవ్వాలని కోరుకుంటున్నా. చాలా మంది ఉన్నారు మా కజిన్స్, ఎవరికి మ్యారేజెస్ అవ్వలేదు. సో వాళ్ళందరూ త్వరలోనే పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి, రికమెండ్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. అండ్ ఆ రోజంతా అయితే మాత్రం ఇలా దంషల్ ఆర్ట్స్, ఇంకొక వర్డ్ ఇచ్చి దాంతో పాట పాడడం, ఇట్లాంటి మంచి మంచి గేమ్స్ అన్నీ కూడా ఆడేసుకున్నాం అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఏమైనా మిగిలితే వెరైటీస్ అవన్నీ తినుకుంటూ వచ్చేసాం అనమాట. బాయ్.